రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలైతే మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం మరిమల అడవుల్లో కాల్పులు అయితే జరుగుతున్నట్టు సమాచారం. ఆ ప్రాంతంలో మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు అయితే మృతి చెందినట్లయితే తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలను కూడా భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఈ కాల్పుల్లో మనం చూసుకున్నట్లయితే మావోయిస్టుల మృతిపై కూడా పోలీసులు ఇంకా అధికారికంగానైతే ధృవీకరించలేనైతే తెలియజేశారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం మరిమల అడవుల్లో కాల్పులు జరుగుతున్నట్లయితే సమాచారం. ఆ ప్రాంతంలో మావోయిస్టులను భద్రతా బలగాలు అయితే చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు కూడా మృతి చెందారు. ముఖ్యంగా ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ద్వారా అందజేస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ వర్ష. గత కొంతకాలంగా మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు మాత్రం జరగకపోవడంతో అటు మావోయిస్టులు తీసుకున్నారు. పోలీసులు కూడా కొంత అంటే డ్యూటీ పరంగా అడవుల్లో పహార కాస్తులు తప్ప ఎలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రశాంతతగానే ఉన్నట్టుగా పరిస్థితి కనపడింది. ఇప్పుడు తాజాగా మాత్రం ఇటు మావోయిస్టుకు పోలీసులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరగడం, ముగ్గురు మావోయిస్టు మృతి చెందడం మాత్రం అక్కడ మావోయిస్టు పార్టీతో పాటు విప్లవ సంఘాల మధ్య కూడా కలకలం నిలుపుతుందని చెప్పవచ్చు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దండకారణ్యంలోని ఆ కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగానే ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులు అక్కడ సమావేశమయ్యారనే సమాచారం తీసుకున్న నేపథ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలు మాత్రం పెద్ద ఎత్తున ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో మావోయిస్టులు బలగాల రాకను గమనించి కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటు చేసుకుంటుగా తెలుస్తుంది. ప్రధానంగా తార్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరికెళ్ల అడవుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో మాత్రం ముగ్గురు మావోయిస్టు మృతదేహాలు మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకుని ఈ నేపథ్యంలోనే భారీగా కూడా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. గత వారం రోజులుగా ఇదే ప్రాంతంలో పోలీసు బలగాలు అంటే భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 2 రోజుల క్రితం భారీ డంపును కూడా పోలీసులు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దండకారణ్యంలో అన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడైతే మావోయిస్టులు షెల్టర్ జోన్ తీసుకుంటున్న సమాచారంలో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ మావోయిస్టులు తలదాచుకునే క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే వందల సంఖ్యలో పోలీసు బలగాలు దండకారణ్యంలో మోహరించి నక్సల్స్ కోసం జల్లెడ పడుతున్న ఆ షెల్టర్ జోన్ కోసం మావోయిస్టులు అనేక ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఇక్కడ సమావేశం అయ్యారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సమాచారం చేసుకున్న భద్రతా బలగాలు కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. 2 గంటల పైగా ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుని తెలుస్తుంది. కొందరు మావోయిస్టులు కూడా గాయాలు అయి ఉండొచ్చని కూడా పోలీసు వర్గాలు భావిస్తున్న పరిస్థితి. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా కూడా బీజాపూర్ పోలీసు వర్గాలు అధికారికంగా కూడా ధృవీకరించారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు కూడా పెద్ద మొత్తంలోనే పోలీసులు రాజేంద్ర అన్నారం మరికల్ దాంట్లో కూడా మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ మావోయిస్టుల మృతిపై కూడా ఇంకా అధికారికంగా అయితే పోలీసులు అయితే ధృవీకరించలేదు అని కూడా తెలియజేస్తున్నారు కదా, మరి ఏం చెప్తున్నారు? బీజాపూర్ సంబంధించిన పోలీసు ఉన్నత స్థాయి అధికారులు కాకుండా కింది స్థాయి అధికారులు మాత్రం ప్రాథమికంగా ఎన్కౌంటర్ జరిగింది, ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని మాత్రం అన్అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది. అధికారిక ప్రకటన మాత్రం రావాల్సింది ఉంది. ఇంకా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన మాత్రం ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ చేసినట్టుగానే మనం భావించవచ్చు. ఏదైతే కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే అక్కడ మావోయిస్టు సమాచారం నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో సహజంగానే మావోయిస్టు సమావేశం అయ్యారా లేదా ఇంకేదన్నా ఘటన జరిగిందనే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే మరోవైపు రీసెంట్లీగా మావోయిస్టు పార్టీ 6 నెలల పాటు కాల్పుల విరమణను తాత్కాలికంగా ప్రకటిస్తున్నట్లుగా ఒక లేఖ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోని ఈ ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. వర్ష. రైట్ రాజేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.